మా నమ్మకం. హైదరాబాద్ బాచుపల్లిలోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం 39వ వ్యవస్థాపన దినోత్సవ వేడుకలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలుగు భాష సంస్కృతులను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డికి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషమని శ్రీధర్ బాబు చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో విశ్వవిద్యాలయం స్థాపించబడిందని మంత్రి చెప్పారు. రాబోయే కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నాం. మాది మాటలు చెప్పే ప్రయత్నం కాదు. యూనివర్సిటీకి 100 కంప్యూటర్లను అతి త్వరలో కేటాయిస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ₹1 కోటి విరాళం అందించిన పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ఛాన్సలర్ గారు నిత్యానందరావు గారితో పాటు రిజిస్టర్ గారు వారి అధ్యాపకులకు 39వ సంవత్సర వార్షికోత్సవ సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారిని సత్కరించడం, తెలుగు భాష, తెలుగు సాంప్రదాయాలు, తెలుగుకు సంబంధించిన మన సంస్కృతి వీటన్నిటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దాంట్లో భాగంగానే తెలుగు విశ్వవిద్యాలయం ఏ ఆబ్జెక్టివ్తోనైతే విశ్వవిద్యాలయానికి ₹1 కోటి విరాళం ఇవ్వటం, మరి అవార్డు అందుకుంటున్న సందర్భంలో విశ్వవిద్యాలయం ₹1,00,000 ఇస్తే ఇంకో 2 సున్నాలు యాడ్ చేసి ₹1 కోటి తిరిగి విశ్వవిద్యాలయానికి అందించడానికి ఒక మానవీయ కోణంతో, ఒక మంచి హృదయంతో సమాజానికి మేలు చేయాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్న వ్యక్తికి తప్పకుండా ప్రభుత్వ పరంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు ఇవి బులెటిన్